హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మేము మా కోటోళ్ళ ఫ్యామిలీ అందరం ఇక్కడ కోవిడ్ సిటీకి బయట ఒక ఈ ఎడారిలోకైతే వచ్చామన్నమాట. ఈ చలికాలం వీళ్ళు ఇక్కడ టెంట్లు అవి వేసుకొని వీళ్ళు ఫ్యామిలీ పిల్లలు వాళ్ళ బంధువులతో ఇక్కడ చాయ్‌గా తాగుతూ, తింటూ, ఆటల పాటలతో సరదాగా ఎంజాయ్ చేస్తా ఉంటారు. ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడికొచ్చి చూసి నిజంగా నేను షాక్ అయిపోయాను. చూడండి ఎన్ని కార్లున్నాయో, సుమారుగా ఒక 2000 కార్లు పైనే ఉంటాయి. ఇన్ని కార్లు అసలు నిజంగా నేనెప్పుడు చూడలేదు. అక్కడెక్కడనో ఉందండి నా కారు పార్కింగ్ జేయడానికి. సో, చాలా దూరంలో అయితే పార్క్ చేశాను. అసలు పార్కింగే దొరకలేదు. అసలు ఇంత జనాభా ఇక్కడికొచ్చారంటే ఏదో స్పెషల్ ఉండే ఉంటది కాబట్టి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ అన్నీ ఉంటాయంట. సో, ఎగ్జిబిషన్ ఉంటది. గేమ్సు, పిల్లలు ఆడుకోవడానికి పార్కు, వాళ్ళు చిన్న పిల్లలు గేమ్సు, ఒక మినీ జూ ఉంటదంట. అలాగే చానా ఉంటాయి. చాలా రకరకాల అన్నీ ఉంటాయి. సుమారుగా 100 ఎకరాల పైన ఇక్కడ ఈ ప్లేస్ అంతా వీళ్ళు కువైటోళ్ళే రెడీ చేశారనమాట. సో, చాలా అంటే చాలా బావుంటది. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, చాలా అంటే చాలా బావుంటది. ఇక్కడ ఈళ్ళు వెయిట్ జేస్తున్నారు చూడండి. వీళ్ళొచ్చేసి ఈ కోవిటోళ్ళు వాళ్ళ లగేజ్‌ని లోపలికి తీసుకెళ్ళిపోవడానికి హెల్ప్ చేస్తారనమాట. ఈ చిన్న చిన్న బండ్లలో ఆ కోవిటోళ్ళ లగేజ్‌లు లోపలికి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ టెంట్‌ల కాడైతే డ్రాప్ జేసొస్తారు. అలా తీసుకెళ్ళిన దానికి వీళ్ళకి ఎంతో కొంత అమౌంట్ అయితే ఇవ్వాలి. చూడొచ్చు ఇది పోలీస్ వాళ్ళ డిఫెన్స్ క్యాంప్ అనమాట. సో, మా మేడం వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కోవిటోళ్ళు డిపార్ట్‌మెంట్‌లోనే పనిజేస్తుంటారు. వాళ్ళ ఫ్యామిలీ, బంధువులు ఇక్కడికి రావచ్చనమాట. సో, నేను గూడా ఎళ్తున్నాను లోపలికి. ఒకసారి లోపలికెళ్ళి మొత్తం ఏ టు జెడ్ మొత్తం పిన్ టు పిన్ అన్నీ చూపిస్తాను. వాటి గురించి అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో, చాలా అంటే చాలా బావుంటది. దీనికి 2 ఎంట్రన్స్ అయితే ఉంటాయి. సో, ఇది వీఐపీ అనమాట. సో, మేము ఇప్పుడు వీఐపీ ఎంట్రన్స్ లోపలికెళ్తున్నాను. సో, ఇప్పుడైతే లోపలికెళ్తున్నానండి. లోపల ఏ విధంగా ఉంటదో మొత్తం చూపిస్తాను. మామూలుగా అయితే వీడియో తీయకూడదు. దేనికంటే కోవిటోళ్ళు ఉంటారు. వాళ్ళని వీడియోలు తీస్తే వాళ్ళు ఒప్పుకోరు అనమాట. సో, ఎలాగోలా ట్రై చేస్తాను తీయడానికి. సో, చూస్తూ ఉండండి. మీరు కానీ ఫస్ట్ టైం కానీ నా ఛానల్ కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా లోపలికి వెళ్ళిపోతాం రండి. లోపలికి ఎంటర్ అవగానే ఇట్లాంటి బండ్లు అయితే ఉంటాయి. ఎలక్ట్రికల్ బండ్లు. అంటే కైమాలు దూరంగా ఉంటాయి కదా, వీళ్ళు నడవలేరు కోవిటోళ్ళు. అట్లాంటప్పుడు వాళ్ళని తీసుకుపోవడానికి ఇట్లాంటి బండ్లు అయితే ఉంటాయి. ఎలక్ట్రికల్ అనమాట ఇవి ఫుల్గా. ఈడొకటి ఉన్నది, ఆడొకటి ఉన్నది. ఈడుండేది వచ్చి కొంచెం చిన్నదిగా ఉంది. ఆడుండేది వచ్చి ఒకరు కొంచెం పొడవుగా ఉంది. చూడొచ్చు ఎంత బాగుందో మొత్తం. కైమా ఇది అంతా వెళ్తారనమాట లోపలికి. అంతా రెస్టారెంట్ అనమాట. వెనకాల చూడండి ఏ విధంగా ఉన్నాయో లైటింగ్. రెస్టారెంట్లో అనమాట ఓపెన్గా బయట కూర్చోవచ్చు. అన్ని కైమాలు, టెంట్లు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో. చూడండి ఇక్కడికి వచ్చి మామూలుగా డ్రైవర్స్ని వాళ్ళని అలౌడ్ అయితే చేయరు. సో, మా ఫ్యామిలీ, మా కోటోడు ఫ్యామిలీ అంతా పోలీసు వాళ్ళే కాబట్టి మనకి ఎలాంటి ఆబ్జెక్షన్ అయితే లేదు. మనమైతే డైరెక్ట్గా వెళ్ళొచ్చు. మన ఇండియా డ్రైవర్లు ఎవరు కనిపించట్లేదు. మ్యాక్సిమం వచ్చిన వాళ్ళందరూ బయటే ఉంటారు. అక్కడంటే అక్కడ తిరగడానికి కూడా లేదనమాట. నేను మా మేడం అయితే నన్ను ఎక్కడికి వెళ్ళినా మా మేడం నన్ను తీసుకెళ్తుంది. ఆ విషయంలో మాత్రం మంచోళ్ళని చెప్పుకోవచ్చు మా కోటోళ్ళు. అలా అనమాట. ఎక్కడికి వెళ్ళినా మా మేడం ఎక్కడికి వెళ్ళినా నన్ను అయితే తీసుకెళ్తుంది. మ్యాక్సిమం అంతగా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు నాకైతే. సో, ఇక్కడ ఇంకా పిల్లలు గేమ్స్ అవి ఆడుకుంటారు అనమాట. మనకి ఇండియాలో తిరణాలు ఉన్నప్పుడు చేస్తారు కదా ఎగ్జిబిషన్, జైంట్ వీల్ అని ఒకటి, తిరిగొట్టి. మనకి ఇండియాలో ఎట్లా ఉంటాయి అట్లా ఉంటాయి. వీళ్ళకి విచిత్రం అనమాట. ఇవి మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కానీ కువైట్ వీళ్ళకి కొత్తగా ఉంటాయి. వీళ్ళని చూడాలంటే కష్టం. ఎప్పుడంటే అప్పుడు ఉండవు. మ్యాక్సిమం ఓన్లీ చలికాలం మాత్రమే ఉండోటి. చలికాలం వచ్చి చల్లగా ఉంటుంది కాబట్టి ప్లేసు వాళ్ళు ఇంకా తిరగడానికి అట్లాగా. చూడండి మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో, చాలా ఉన్నాయి. అంతా చూపిస్తాను మొత్తం అంతా చెప్పేసి అసలు మొత్తం అన్నీ చూపిస్తాయి. ఇక్కడ అన్నీ ఉంటాయి. గుర్రాలు కూడా ఉంటాయి. మొత్తం ఒకటి అన్నీ చూపిస్తాను.
చూడండి ఇవన్నీ ఓపెన్ టైపు కైమాలు అనమాట. ఇవన్నీ ఓపెన్గా అంటే బయట ఓపెన్గా ఉంటాయి టెంట్లో. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉన్నాయి. మొత్తం అంతా సూపర్గా ఉన్నాయి చూడండి. సో వీటిని ఇక్కడైతే ముందుగా మనం పే చేయాలి అమౌంట్. ఇక్కడ ఉన్నాడు చూడండి సెక్యూరిటీ ఆయన అనమాట. ఆయన మనం డబ్బులు ఇచ్చామంటే నెంబర్ ఇస్తాడు. ఆ నెంబర్లో పోయి మనం కూర్చొని మన ఫ్యామిలీని పిలిపించుకోవచ్చు. అది ఓన్లీ పోలీసు వాళ్ళు మాత్రమే. ఇక్కడ ఇంకొక ట్రైన్ చూడండి, రియల్గా ట్రైన్ లాగానే ఉంటుంది. సో ఇవన్నీ టెంట్లు అనమాట ఓపెన్గా. ఈ చలికి బాగా అయితే వాళ్ళ ఫ్యామిలీతో సరదాగా అయితే ఛాయలు తాగడం, ఏదైనా స్నాక్స్ బయట నుంచి తెచ్చుకొని తినడం అలాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి పిల్లలు గాలిపటాలు ఎగరేస్తున్నారు. కొంచెం పెద్దగానే ఉంటాయి గాలిపటాలు. గాలిపటం ఎగరేస్తున్నారు కానీ అది ఎగరడం లేదు. గాలిపటం అనమాట ఎగరడం లేదు గాలిపటం. పాపం చాలా ట్రై చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇవన్నీ కైమలు అనమాట. ఇవి చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఇంత లోపలికి పోతే పెద్ద పెద్దవి ఉంటాయి టెంట్లు కైమాలు. అందరూ కోవిటోళ్ళే. పిల్లలైతే ఫుట్బాల్ ఆడుకుంటూ ఉన్నారు. మ్యాక్సిమం అందరూ ఇక్కడ ఫుట్బాల్లే ఆడతారు గేమ్స్. వీళ్ళ జాతీయ క్రీడ అన్నమాట ఫుట్బాల్. గల్ఫ్లో మ్యాక్సిమం అన్ని ఫుట్బాల్లే ఆడతారు. మనకి క్రికెట్ అట్లాగనమాట. లాస్ట్ టైము ఫుట్బాల్ మ్యాచ్ కువైట్లో జరిగింది మన ఇండియా. పిల్లలు ఆడుకుంటారు నాతో కూడా. లాస్ట్ టైం అయితే మన ఇండియాకి కువైట్కి మ్యాచ్ అయితే జరిగింది. సో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు కువైట్ వచ్చి మన ఇండియాని ఓడగొట్టాలని. కానీ ఫైనల్లో అయితే మన ఇండియానే గెలిచింది ఫుట్బాల్ మ్యాచ్. అది మాత్రం సెన్సేషనల్ అనమాట. సో మామూలుగా లేదు ఆ థ్రిల్లింగ్. కువైట్లో మన వాళ్ళు చాలా సంబరాలు అయితే చేసుకున్నారు. స్టేడియం కూడా వెళ్ళారు. చూడండి ఎన్నో ఉన్నాయి షాపులు, బజార్లు, కూరగాయలు అవి. కువైట్ వాళ్ళు పిల్లోళ్ళు, కువైట్ వాళ్ళు ఆడవాళ్ళు అందరు ఎక్కుతున్నారు. అరుపులు 2 కేడీలు అనమాట దీనికి ఎంట్రీ ఒక్కొక్కరికి. అంటే సుమారుగా 600 రూపాయలు అనుకోండి. దీనికి రూల్స్ అన్నమాట ఇది. చూడండి ఈ రెడ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు వచ్చేదానికి లేదు, పైగా ఉండాలా. ఈ పైన హార్ట్ పేషెంట్లు, ప్రెగ్నెన్సీ ఉండేవాళ్ళు స్నాక్స్ ఎత్తుకొని పోకూడదు, వీడియోలో తీయకూడదు. ఇలానే నోటీస్ బోర్డు అయితే ఉన్నది. కాకపోతే మనమైతే వీడియో తీసేస్తున్నాము. చూడండి ఎట్లా ఉందో, సూపర్గా అయితే ఉంది. ఇంకా ఇప్పుడైతే దీని పక్కన ఉండేదానికి అయితే వెళ్తాము. ఇదేమో మ్యాజిక్ ల్యాండ్ అనమాట. లోపలికి పోయేదానికే ఫీజు దీనికి. లోపలికి పోయేదానికి 5 కేజీ మన ఇండియా రూపీస్లో సుమారుగా. చూడండి ఓయమ్మ, చూడండి ఎట్లా ఉందో. అరుపులు పిల్లలకి అరుస్తూ ఉండరు. చూడండి ఎట్లా ఉందో. చాలాకే ఉన్నాయి ఇక్కడ ఈ పక్కన. దీని పక్కన చూడండి జల్లిలాగా ఉన్నది ఇది.
పిల్లకాయలు ఈ విధంగా మామూలుగా ఎంజాయ్ కాదు వెళ్ళి. ఇది పక్క చూడండి, ఇంకా చూద్దాం. చూడండి అన్ని టెడ్డీ బేర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ ఫిలిపినోలో ఉన్నారు. ఎన్ని ఉన్నాయో చూడండి, బాళ్ళు, టెడ్డీ బేర్లు అనమాట. చూడండి లొకేషన్ మొత్తం సేమ్ మన ఇండియాలో ఉన్నట్టు ఉంటాయి మొత్తం అంతా. అన్ని చోట్ల మన ఇండియాలో ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా అయితే ఉంటాయి. మనకైతే మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం తిరణాలకి, కానీ వీరి బట్టి కొన్ని విచిత్రంగా ఉంటాయి అన్నమాట. ఇట్లాంటివన్నీ ఎక్కడం కానీ చూడడం కానీ అది. ఇంకా ఈ లోపల కొనుక్కోవచ్చు. ఇక్కడ కైమాల కాడికి వస్తారు కాబట్టి లోపల కూర్చోవడానికి, ఛాయలు కాసుకోవడానికి అవన్నీ ఇక్కడ అమ్ముతారు. మొత్తం అన్నీ ఉంటాయి. ఇది వచ్చి రీలోడ్ అనమాట. గన్స్ అయితే ఉంటాయి, మనం షూట్ చేయొచ్చు. ఇది లోపల ఎంట్రన్స్ ఫ్రీజ్ అయితే ఉంటుంది. లోపల ఎంట్రన్స్లో షూట్ చేసేది అనమాట పిల్లలు. అంటే రియాలిటీగా ఉంటుంది షూట్ చేయడం అలాంటిది. ఇక్కడ పిల్లకాయలకి బొమ్మలు వేస్తారనమాట ఫేసుల మీద. బటర్ఫ్లైస్ అలాంటివి ఉన్నట్టు ఇక్కడ ఫేసుల మీద బొమ్మలు అయితే వేస్తారు. వచ్చి ఇది ఒక చిన్న బొమ్మలు టాయ్ షాప్ అనమాట. బొమ్మలు అలాంటివి అయితే ఉంటాయి పిల్లలకి బొమ్మలు అలాంటివి అయితే అమ్ముతారు ఇక్కడ టాయ్ షాప్ లాగా. ఇక్కడ చూసుకుంటే ఏదో ఫుట్బాల్ స్ట్రీట్ అంట. ఫుట్బాల్ అయితే ఆడుకుంటున్నారు లోపల పిల్లలు. ఇక్కడ చూడండి పొటాటో చిప్స్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ పొటాటో చిప్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఏమో అన్నీ ఇక్కడ రాస్తున్నాయి మొత్తం. చూడండి ఇంకా ఇదే కౌరవ ప్రపంచం. ఇట్లా తిరుగుతూ ఉంటారు వాళ్ళు మనకి ఇష్టమైనట్టు అన్ని ప్లేస్లలో అట్లాగా. ఇక్కడ చూడండి ఉంటుంది క్యామెల్. ఇది కూడా డబ్బులు అన్నమాట. డబ్బులు ఇస్తే దీని మీద ఎక్కి తిప్పుతారు. క్యామెల్ కాదు, ఒరిజినల్ క్యామెల్. చాలా బాగుంది క్యామెల్. క్యామెల్ అయితే ఉంది చూడండి. క్యామెల్ చాలా బాగుంది. క్యామెల్ చాలా బాగుంది. ఈ పిల్లోడు చూడు దాంతో ఆడుకుంటా ఉన్నాడు. చాలా బాగుంది. చాలా రోజులు అయిపోయింది ఒంట్లను చూసి. ఇక్కడైతే ఎక్కి కూర్చోవచ్చు అనమాట. అది మెత్తంగా ఉండేదానికైతే మొత్తం బాగుంది అంతా చూడడానికి. చాలా బాగుంది చూడండి. ఒంట్లని మీరు కూడా ఇక్కడ ఎనిమల్ జూ అయితే ఉంది. లోపలికి ఎంట్రీ కూడా ఫీజు అనమాట. పిల్లలకి పెద్దవాళ్ళకి ఇంతనైతే ఉంది. ఎంట్రన్స్ అనమాట. వాడు కోతితో ఆడుకుంటా ఉంది ఆమె. కోతన ఆడుకుంటా ఉంది అక్కడ ఒక ఆమె. ఇక్కడైతే టోకన్లు అయితే ఇస్తారు.
వెళ్ళిపోదాం మ్యాక్సిమం. ఇంకా ఇక్కడైతే వీడియోలు అయితే తీయకూడదు, ఎందుకంటే ఎక్కువగా ఫోటోలు ఉంటారు కాబట్టి మామూలుగా వీడియోస్ అలాంటివి తీయకూడదు. కొంచెం కొంచెంగా మీకు అందరికీ చూపించాలని చెప్పేసి తీస్తానన్నా. చూడండి ఇక్కడ కువైట్లో ఇప్పుడు మనం గుర్రాల కాడికి వెళ్తున్నాం. పిల్లలకైతే గుర్రం మీద ఎక్కించి తోలిపిస్తారు ఈ పిల్లోళ్ళు. చూడండి ఇక్కడ కూర్చుందాం మనం. అన్నమాట పిల్లోళ్ళు చూడండి, గుర్రం అయితే తోలుతాడు ఒక పిల్లోడు. ఆడ ఇంకో గుర్రం అయితే ఎక్కుతా ఉండదు. ఇవన్నీ అనమాట, ఇదంతా రౌండ్ వేస్తుంది. మనం ఎట్ట బీచ్లలో గుర్రాలు ఎక్కి తిరుగుతామో అట్లాగనమాట. పిల్లల్ని ఎక్కించి అట్లాగా తిప్పుతూ ఉంటారు. చూడండి ఇదంతా గ్రౌండ్ అనమాట, అంతా గ్రౌండ్ ఇది. గుర్రాలు బాగున్నాయి చూడండి. మనం కూడా ఎక్కొచ్చు ఇక్కడ డబ్బులు ఇస్తే, కాకపోతే ముందుగా ప్రిఫరెన్స్ కోవటోళ్ళకే. అంటే ఎన్ని షాపులు అనమాట, ఎన్ని షాపులు ఇక్కడ రెస్టారెంట్లు షాపులు అన్నీ ఉన్నాయి. అన్ని మ్యాక్సిమం ఐస్ క్రీమ్లు, ఈ చలికి ఐస్ క్రీమ్లు కూడా తింటారు వీళ్ళు. ఐస్ క్రీమ్లు, బర్గర్లు అలాంటివి అనమాట ఎక్కువగా తింటూ ఉంటారు. చూడండి మన ఇండియాలో తిరణాలలో అమ్మినట్టు అమ్ముతున్నారు ఇక్కడ. చూడండి బొమ్మలు, పిల్లలు ఆడుకున్న బొమ్మలు అలాంటివన్నీ ఆడుకున్నట్టు మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకున్న బొమ్మలు, ఫుట్బాల్, సైకిళ్ళు, బెలూన్స్, ఊదోటి కానీ అన్నీ ఉన్నాయి చూడండి. గన్నులు, చిన్నపిల్లలు వంట చేసుకోవడానికి బొమ్మలు అన్నీ మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి. ఇవి కిడ్స్ ల్యాండ్ అనమాట, పిల్లలు ఇక్కడ ఆడుకునేదానికి గేమ్స్ అవి ఇవైతే ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ వచ్చి ఆడుకుంటారు పిల్లలు. జనాలంతా ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు బయటే ఉన్నారు అందరు ఎక్కువగా. ఐస్ క్రీమ్ షాపు. మామూలుగా అయితే ఇక్కడ వీడియోలు మనం తీయకూడదు కాబట్టి మనం అందరికి చూపించాలని చెప్పేసి వీడియో రిస్క్ చేసి వీడియో చేస్తున్నాను. చూడండి ఎన్నో ఉన్నాయో రెస్టారెంట్లు అన్నీ. ఈ చలికి కూడా వీళ్ళు ఐస్ క్రీములు అలాంటివి తాగుతూ ఉంటారు ఎక్కువగా. ఎన్నో ఉన్నాయో చూడండి. చాలా బాగున్నాయి. వీళ్ళు ఎక్కువగా బర్గర్లే తింటూ ఉంటారు. బర్గర్లు అలాంటివి, చికెన్ బర్గర్లు, హంబర్గర్లు అనేసి చాలా ఉంటాయి. ఇంకా ఈ చూడండి, ఈ మ్యాక్సిమం ఇక్కడ అందరు పనిచేసే వాళ్ళు మన ఇండియా వాళ్ళే. రసగుల్లాలు, సమోసాలు అమ్ముతున్నారు. సమోసాలు, ఇవి వచ్చేసి శాండ్విచ్లు, అవి ఐస్ క్రీమ్లు ఇక్కడ అమ్ముతున్నారు. కార్న్స్ అవి. చూడండి ఇవన్నీ విఐపి కాటేజెస్ అనమాట రెస్టారెంట్ల లోపల. చూడండి ఎట్లా ఉన్నాయో, సినిమా ఉన్నాయి అసలు. అంత బాగున్నాయి, అంత బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి అసలు. అన్నీ అయ్యే మ్యాక్సిమం పిల్లలు తినడానికి స్నాక్స్, ఐస్ క్రీమ్లు, బర్గర్లు అన్నీ ఇవి ఉంటాయండి. మొత్తం అందరు వీళ్ళు పోలీసు ఫ్యామిలీ మాత్రమే, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, అంటే మిలిటరీ వాళ్ళు, డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు. సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి ఉండేది అందరూ. వేరే కోర్టు వాళ్ళని అయితే అలౌడ్ చేయరు, ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రమే. ఇక్కడ చూడండి బుల్లి ట్రైన్ అయితే పోతా ఉంది.
మొత్తం తిప్పైతే చూపిస్తుంది అనమాట. తిరగచ్చు. ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళే ప్లేస్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు అన్నీ చూపిస్తాను. పిల్లలు ఆడుకోవడానికి ఆడుకున్నట్టు ఎన్ని ఉన్నాయి అన్నీ అయితే చూపిస్తాను ఒక్కొక్కటి. ఇక్కడ ఒక చిన్నది సూపర్ మార్కెటే ఉన్నది. పిల్లలు ఏదైనా వస్తువులు, కూల్ డ్రింక్స్, స్నాక్స్ లాంటివి కొనుక్కోవడానికి సూపర్ మార్కెట్ అనమాట. ఇది అన్నీ రెడీమేడే. ఇదంతా ఎడారిని ఒక ఊర్లాగా చేసేసినారు, ఎగ్జిబిషన్ లాగా. కువైట్ తెలిసే ఉంటుంది మీకు, చాలా చిన్నది దేశం ఇది. వీళ్ళు దాంట్లోనే మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకుంటారు. రెడీమేడ్ ఏటీఎం కూడా నాకు చూడండి. ఇదొక వ్యాను, దీనికి ఒక రెడీమేడ్ ఏటీఎం అనమాట. చూడండి, డబ్బులు తీసుకోవడానికి ఎమర్జెన్సీ ఒక బండ్లో అయితే పెట్టుకునేసి ఉన్నారు. వెరైటీగా ఉంది కదా. రెడీమేడ్ ఏటీఎం. కైమాలు చూడండి ఎన్ని ఉన్నాయో. చాలా ఉన్నాయి ఇక్కడంతా. వచ్చేసి రెస్టారెంట్ ఓపెన్. లైటింగ్ చూడండి చాలా బాగుంది. ఇక్కడ లైటింగ్ అంతా బాగుంది. ఇక్కడ రెస్టారెంట్లలో బయట కూర్చొని మ్యాక్సిమం వీళ్ళందరూ చాయ్ గవ్వే తాగుతారు. తర్వాత ఏమన్నా తిండి ప్రిపేర్ చేస్తారు. చికెన్, బర్గర్లు, కేఎఫ్సీలు అవేను. చూడండి ఎంజాయ్ చేస్తున్నారు. మామూలుగా సార్ అది అలాంటి చాలా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు ఫ్యామిలీలతో. డబ్బులు మాత్రం విపరీతంగా ఖర్చు పెట్టేస్తారు. ఆ విషయంలో మాత్రం వెనకారు వీళ్ళు సరదాలకి. అని ఏదైనా డ్రైవర్లకి ఇవ్వాలంటే మాత్రం వెనకాడతారు. ఏం చేస్తాం. లోపలికి వచ్చినాక ఏ విధంగా ఉన్నదో లైటింగ్ ఎఫెక్ట్ ఖైమాల దగ్గర. సో ఇవన్నీ ఖైమాలు అన్నమాట. చిన్న చిన్నవి గుడారాలు, టెంట్లు అనేసి అంటారు. చిన్న ఫ్యామిలీ ఒక 4-5 మంది ఉన్నప్పుడు ఈ విధంగా అయితే తీసుకుంటారు. నెంబర్లు ఉన్నాయి చూడండి, 413 అని. ఎన్ని అయ్యాయి అనమాట. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. అసలు ఇవి వచ్చి ప్లెయిన్గా ఉన్నాయి, కొన్ని కాటేజెస్ ఉన్నాయి, ఇట్లా ఉన్నాయన్నమాట. ఎంత బాగున్నాయో చూడండి. ఎంజాయ్ అంటే వీళ్ళదే అసలు. మామూలు ఎంజాయ్ కాదు వీళ్ళది. ఈ చలికాలం ఎక్కువగా ఇట్లాగా చేస్తారు బయట వచ్చి. విఐపి కాటేజెస్ అనమాట ఇవి. నెంబర్లు అయితే ఉన్నాయన్న చూడండి, 127, 126. అది మా మేడం వాళ్ళు వచ్చి 124 అనమాట. సో చాలా బాగున్నాయి చూడండి. ఎన్ని విఐపి కాటేజెస్ అనమాట. మేడం వాళ్ళు పోలీసు వాళ్ళు కాబట్టి వాళ్ళు వచ్చి విఐపి కాటేజెస్కి అయితే వచ్చున్నారు. సో ఇక్కడ వెళ్తున్నాడు చూడండి ఇతను. సామాన్లు అవి ఇచ్చి ఇట్లాంటి తోపుడు బండ్లలో ఏ టెంట్ కాడికి తీసుకెళ్లాలో అక్కడికైతే తీసుకెళ్తా వస్తూ ఉంటాడు. వీళ్ళకి వచ్చి మనం ఛార్జ్ ఇవ్వాలన్నమాట. అంటే వాళ్ళు తీసుకెళ్ళిన దానికి ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ పిల్లలు అయితే కొంతమంది ఆడుకుంటా ఉన్నారు. చూడొచ్చు మనం కోవిడ్ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ముచ్చటగా ఆడుకుంటూ ఉన్నారు. వీటికి వచ్చేసి ఛార్జ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే సాయంత్రం పూట మాత్రమే, ఓన్లీ పగులు ఉండవు. ఈ విఐపి కాటేజెస్ కాబట్టి సుమారుగా 47 కేడీలు అయితే ఉంటాయి. అంటే సాయంత్రం 6 నుంచి 11 దాకా అనమాట. 11 గంటలకు మొత్తం క్లోజ్ చేసేస్తారు. ఈ ఓన్లీ 4 అవర్స్కే 40 కేడీలు, అంటే సుమారుగా 10,000 అనమాట. ఈ విఐపి కాటేజెస్. వీటికి వచ్చి బాత్రూమ్లు అన్నీ ఉంటాయి. వీటి లోపల బాత్రూమ్లు ఉంటాయి. లోపల కూర్చోవడానికి ఒక పార్క్, గార్డెన్ ఆ విధంగా అంతా రెడీ చేసి ఉంటారు. ఇక్కడంతా ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇవి కాటేజెస్ విఐపి. ఇప్పుడు నార్మల్ కాటేజెస్ అనమాట.
చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి నార్మల్, ఇవి వచ్చి నార్మల్ అనమాట. ఇవి అంటే మామూలుగా టెంట్లు ఇవి. చూడండి ఈ విధంగా ఛాయలు కావాలో ఈ విధంగా తాగుతూ ఉంటారు వీళ్ళు. ఇవి వచ్చేసి వీటికి తక్కువ ఉంటాయి, అంటే సుమారుగా 30 కేడీలు అంటే 8,000 అట్లా ఉంటాయి అన్నమాట. ఇవి చూడండి కోటలు ఏ ఏ విధంగా ఛాయలు అవి కావాలో అవి తాగుతూ ఉన్నారు ఇట్లా అనమాట. వీడియోలు మామూలుగా అయితే తీయకూడదు. వీడియోలు అయితే తీయకూడదు, మనం వాళ్ళకి తెలియకుండా అయితే వీడియోలు తీస్తున్నాము. ఇవన్నీ టెంట్లు అన్నమాట. ఇవి వీటికి వచ్చి తక్కువ ఉంటాయి. వీటి లోపల బాత్రూమ్లు అలాంటివి ఏమి ఉండవు, నార్మల్గా ఉంటాయి అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీతో అందరితో వస్తారు. వాళ్ళ ఫ్యామిలీని వీళ్ళు రావడమే కాకుండా వీళ్ళు ఫ్యామిలీని కూడా పిలిపించుకుంటారు. ఓన్లీ పోలీస్ వాళ్ళు మాత్రమే, పోలీస్ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే రావాలి ఇక్కడికి. సో ఈ కామన్ బాత్రూమ్లు అనమాట, బయట ఉన్న వాళ్ళకి కామన్ బాత్రూమ్లు ఫ్రీ లోపల. ఈ మగోళ్ళది, అటుపక్క వచ్చి లేడీస్ బాత్రూమ్లు. ఇవి మా ఇట్లా ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి ఇక్కడంతా. ఈ విధంగా బయట వాళ్ళు బయట కూర్చొని ఛాయలు కావాలి అవి తాగుతూ ఉంటారు. అసలు అంతా బాగుంటుంది, చాలా బాగుంటుంది. వెళ్తారు. ఇవి చూడండి ఆటోలు ఏ విధంగా ఉన్నాయో, సరుకులు అవి తీసుకెళ్ళడానికి చిన్న చిన్న ఆటోలు అనమాట. చూడండి ఎట్లా ఉందో, సరుకులు అవి తీసుకురావడానికి పోవడానికి సేమ్ బైకే, కానీ వెనకాల మాత్రం ఇవి ఉంటుంది అనమాట, ఆటో లాగా. ఎన్ని సరుకులు అవి తీసుకొచ్చడానికి. బండి చూడండి చాలా డిఫరెంట్గా భలే ఉన్నది, కెవాకి అనమాట. టైర్లు కూడా చాలా బాగున్నాయి పెద్దగా, బండి కూడా చాలా బాగుంది. ఇవన్నమాట ఇట్లాంటి ఆటోలలో సామాన్లు తీసుకెళ్తారు. చూడండి ఎంత సింపుల్గా ఉందో ఆ ఆటో. కింద ఒక బ్రేకు ఇవి ఉన్నాయన్నమాట, సేమ్ టు సేమ్ రిక్షాలు లాగా ఉన్నాయి, కాకపోతే ఇంజిన్ ఉంది. ప్లస్ చాలా బాగున్నాయి కదా. ఇక్కడ చూడండి పైన ఏదో ఆల్ డెఫ్ అని ఉంది, లోపల అన్నీ ఇవి ఉంటాయి అన్నమాట, పిల్లలు ఆడుకునే దానికి. ప్రస్తుతానికి ఇంకా ఎవరు రాలా, ఒకసారి చూద్దాం ఈ పక్కన్ని. ఇంకా మీదట వస్తారు జనాలు, ఎన్ని పిల్లలు ఆడుకోవడానికి అన్నమాట. అందరూ వెయిటింగ్లలో ఉన్నారు. చూడండి ఏ విధంగా ఉన్నాయో కాటేజెస్ అన్నీ. పిల్లలు మ్యాక్సిమం అన్ని పిల్లలు ఆడుకోవడానికే ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా. డిఫరెంట్గా ఉన్నది చూడండి ఇది. ఇవి ఓపెన్ ఏరియా అన్నమాట. సో ఇక్కడ వచ్చి రెస్టారెంట్ అయితే ఉంది, చిల్లీ అని, రెడ్ చిల్లీస్ ఇది. సో ఇక్కడ కొనుక్కొని ఇక్కడ వచ్చి తింటారన్నమాట, ఈ చెక్కల మీదనే. చూడండి వీళ్ళ మీద కూర్చొని తింటారు. అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి, ఇదంతా అదే. ఎంజాయ్ అంటే మామూలుగా ఉండదు వీళ్ళు ఎంజాయ్. ఇట్లాంటి బండ్లు అనమాట, అన్నీ రెడీమేడ్ బండ్లు ఉంటాయి అన్నీ. వీటిలోనే రెస్టారెంట్లు అయితే ఉంటాయి, అంటే మెక్డొనాల్డ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ చూడండి చిన్నపిల్లలు తోలుకోవడానికి బండ్లు అనమాట ఇవి, ఎలక్ట్రికల్. ఇవి చిన్నపిల్లలు ఎక్కి తోలడానికి. ఒకటి ఏనుగు బొమ్మ, ఒకటి కుక్క బొమ్మ అనమాట.
సేమ్ టు సేమ్ బైక్ లాగానే ఉంటాయి. చూడండి, స్టీరింగ్, ఎక్సిలేటర్ అన్నీ ఉన్నాయన్నమాట. స్లోగా వెళ్తాయి. ఒక 10-20 కిలోమీటర్ స్పీడ్లో అయితే వెళ్తాయి అన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.